వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంజియా మనిద్దర్. ఈ వీడియోలో అభ్యాసం 8.3లోని సమస్యల గురించి చెప్పుకుంటున్నాం. ముందు వీడియోలో మొదటి 2 సమస్యల గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు 3వ సమస్యని చూద్దాం. ఏంటి 3వ సమస్య? ఏమి ఇవ్వడం జరిగింది? 2 సరూప త్రిభుజాల వైశాల్యాల నిష్పత్తి వాటి అనురూప మధ్యగతాల నిష్పత్తి వర్గానికి సమానమని చూపండి. అంటే 2 సరూప త్రిభుజాల వైశాల్యాల నిష్పత్తి దేనికి సమానము? అనురూప మధ్యగతాల నిష్పత్తి వర్గానికి సమానమని చూపండి అంటుండు. మనము ఇది చూడగానే మనకు సిద్ధాంతం 8.6 గుర్తుకొస్తుంది. ఏంటి సిద్ధాంతం 8.6 ఏం చెప్తుంది? 2 సరూప త్రిభుజాల వైశాల్యాల నిష్పత్తి వాటి అనురూప భుజాల నిష్పత్తి వర్గానికి సమానమని చెప్తుంది. అంటే మనం దీని సహాయంతో మనం ఇది నిరూపించడం జరుగుతుంది. ముందుగా దీనికి సంబంధించిన పటాన్ని డ్రా చేసి ఇచ్చిన అంశాలను రాసుకుందాం. ఇచ్చిన సమాచారానికి మనము పటాన్ని గీసుకోవడం జరిగింది. ఏమి ఇచ్చిండు? త్రిభుజం ఏబిసి త్రిభుజం పిక్యూఆర్లు సరూప త్రిభుజాలని ఇవ్వబడినది. ఇచ్చిన అంశాన్ని మనం రాసుకున్నాం. అంటే త్రిభుజం ఏబిసి సిమిలర్ టు త్రిభుజం పిక్యూఆర్. ఇంకా ఏంటి అంటే త్రిభుజం ఏబిసిలో ఏమని రాయొచ్చు? బీసీ మధ్య బిందువు డి, బీసీ మధ్య బిందువు డి. మరి ఏడి ఏమవుతుంది? ఏడి మధ్యగత రేఖ బీసీ భుజానికి, ఏడి మధ్యగత రేఖ బీసీ భుజానికి మధ్యగత రేఖ. అంటే ఏమని రాయొచ్చు? బీడీ ఈజ్ ఈక్వల్ డిసి. బీడీ డి అనేది మధ్య బిందువు కాబట్టి బి నుంచి డి ఎంత డిస్టెన్స్ ఉంటుందో డిసి కూడా సేమ్ డిసి. సో బీసీ ఈజ్ ఈక్వల్ టు బీడీ ప్లస్ డిసి. బీసీ ఈజ్ ఈక్వల్ టు బీడీ ప్లేస్ లో డిసి ప్లస్ బీడీ రాసాం అనుకోండి, ఏమవుతుంది? బీడీ ప్లస్ బీడీ 2BD. ఆర్ ఇంకేం రాయొచ్చు? 2DC అని కూడా తీసుకోవచ్చు. బీసీ ఈజ్ ఈక్వల్ 2 into BD ఆర్ 2 into DC. నెక్స్ట్ త్రిభుజం PQR లో ఏంటి? త్రిభుజం PQR లో క్యూఆర్ మధ్య బిందువు ఏంటి? ఎస్. క్యూఆర్ మధ్య బిందువు ఎస్. అంటే ఏమైతుంది? అప్పుడు పిఎస్ ఏమైతుంది? దీని ఎదుటి శీర్షము నుంచి మధ్య బిందువును కలిపిన రేఖ ఏమైతుంది? మధ్యగత రేఖ. ఎదుటి భుజానికి గీసిన రేఖ మధ్యగత రేఖ. అంటే ఎదుటి శీర్షము నుంచి ఎదుటి భుజం యొక్క మధ్య బిందువును కలుపుతూ గీసిన రేఖ ఏమైతుంది? మధ్యగత రేఖ. కాబట్టి పిఎస్ ఏంటి? మధ్యగత రేఖ. దేని మీద గీసినది మధ్యగత రేఖ? క్యూఆర్ భుజానికి మధ్యగత రేఖ. క్యూఆర్ భుజానికి కావాలనుకుంటే క్యూఆర్ భుజానికి అని కూడా రాసుకోండి. క్యూఆర్ భుజానికి అది మధ్యగత రేఖ. భుజానికి కి అని పెట్టుకోండి. అంటే అప్పుడు ఏంటి? క్యూఎస్ ఈజ్ ఈక్వల్ ఎస్ఆర్ అని రాయొచ్చు కదా. ఎందుకు? ఎస్ అనే మధ్య బిందువు కాబట్టి క్యూఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ఆర్. ఇంకా క్యూఆర్ ఈజ్ ఈక్వల్ ఏం రాయొచ్చు? క్యూఆర్ ఈజ్ ఈక్వల్ క్యూఎస్ ప్లస్ ఎస్ఆర్. క్యూఆర్ ఈజ్ ఈక్వల్ క్యూఎస్ ఎస్ఆర్ ప్లస్ క్యూఎస్ రాస్తే 2QS 2 into QS ఆర్ 2 into SR. ఇది మనకు ఇచ్చిన సమాచారాన్ని మనం ఈ విధంగా రాసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం అసలు ఏం నిరూపించాలి? 2 సరూప త్రిభుజాల వైశాల్యాల నిష్పత్తి వాటి అనురూప మధ్యగతాల నిష్పత్తి వర్గానికి సమానంగా మనం ఏం నిరూపించాలి? దాన్ని సారాంశంగా రాసుకుందామా? సారాంశం అందాం. అంటే మనం నిరూపించాల్సింది ఎంత కూడా ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ విధంగా రాసుకున్నాం. సారాంశం ఏంది? త్రిభుజము ఏబిసి వైశాల్యము బై త్రిభుజము పిక్యూఆర్ వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు మనం ఏంటి? అనురూప మధ్యగతాల నిష్పత్తి వర్గానికి సమానము. అంటే దీనికి అనురూప మధ్యగత బీసీ భుజానికి గీసిన మధ్యగత రేఖ ఏడి, దీనికి అనురూప భుజం క్యూఆర్ కాబట్టి క్యూఆర్ మీద గీసిన మధ్యగత రేఖ ఇది. అంటే ఇది
అనురూప మధ్యగత రేఖలు అవుతాయి. అంటే ఏంటి, ఏడి బై పిఎస్ మధ్యగతల నిష్పత్తి వర్గం కదా, వర్గం కాబట్టి అని చూపాలి. సారాంశం ఏది అని చూపాలి, ఈజ్ ఈక్వల్ టు ఇది అని చూపాలి. ఇప్పుడు మనం ఏం తీసుకుందాం, ఇది మనం నిరూపించడం కోసము మనకి ఏమి ఇవ్వడం జరిగింది, త్రిభుజం ఏబిసి సిమిలర్ టు త్రిభుజం పిక్యూఆర్ అని ఇవ్వడం జరిగిందిగా. దీని సహాయం తీసుకుందాం, అది రెండు స్వరూప త్రిభుజాలు కాబట్టి. త్రిభుజం ఏబిసి సిమిలర్ టు త్రిభుజం పిక్యూఆర్ నుండి మనం ఏమని రాయొచ్చు, ఏబి బై పిక్యూ అనురూప భుజాల నిష్పత్తి సమానం కదా. ఏబి బై పిక్యూ ఇజ్ ఈక్వల్ బీసీ బై క్యూఆర్ ఇజ్ ఈక్వల్ ఇంకేమో రాయొచ్చు, ఏసీ బై పిఆర్. ఏసీ బై పిఆర్. ఇక్కడి నుంచి ఏం చేస్తున్నా నేను అంటే ఈ రెండు అనురూప భుజాలు, ఫస్ట్ ఈ రెండింటిని, ఈ రెండు భుజాల నిష్పత్తులు సమానంగా తీసుకుంటున్నా. ఏబి బై పిక్యూ ఇజ్ ఈక్వల్ బీసీ బై క్యూఆర్ తీసుకున్నా. ఇప్పుడు ఇక్కడ ఉన్న అన్ని చూపాలని మనం తీసేద్దాం. ఇప్పుడు ఈ ఫస్ట్ అంటే ఏంటి, ఏబి బై పిక్యూ ఇజ్ ఈక్వల్ బీసీ బై క్యూఆర్. ఇవి ఒకే నిష్పత్తిలో, ఫస్ట్ రెండింటి ఒకే నిష్పత్తిలో తీసుకున్నట్లయితే ఇప్పుడు మనం ఏబి బై పిక్యూ యాజ్ టీజ్ తీసుకుంటున్నాం. నెక్స్ట్ మనము బీసీ ఈజ్ ఈక్వల్, మనం ఏమని రాసుకున్నాము, బీసీ ఈజ్ ఈక్వల్ టు 2 times ఆఫ్ బీడీ అని రాసుకోవచ్చు కదా. క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు, 2 times ఆఫ్ క్యూఎస్ అని రాసుకోవచ్చు కదా. అది ఇక్కడ రాస్తున్నా. బీసీ ఈజ్ ఈ ప్లేస్ లో 2 times ఆఫ్ బీడీ, బీడీ అనేది మధ్య దీంట్లో సగం ఉంటుంది కాబట్టి బీసీ ఈజ్ ఈక్వల్ 2 times ఆఫ్ బీడీ. క్యూఆర్ ఏంటి, 2 times ఆఫ్ క్యూఎస్. 2 క్యాన్సిల్ చేసినట్లయితే ఏబి బై పిక్యూ ఇజ్ ఈక్వల్ టు బీడీ బై క్యూఎస్, బీడీ బై క్యూఎస్. ఇప్పుడు నేను ఏం తీసుకుంటున్నాను అంటే త్రిభుజం ఏబిడి త్రిభుజం పిక్యూఎస్ తీసుకున్నా. దీని తర్వాత త్రిభుజం ఏబిడి త్రిభుజం పిక్యూఎస్ లను చూసినట్లయితే త్రిభుజం ఏబిడి త్రిభుజం పిక్యూఎస్ లో యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ క్యూ. ఏంటి, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ క్యూ. ఎందుకు, త్రిభుజం ఏబిసి సిమిలర్ టు త్రిభుజం పిక్యూఆర్ కాబట్టి బికి అనురూప కోణము ఈ త్రిభుజంలో క్యూ కాబట్టి యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ యాంగిల్ క్యూ. మరియు మనం ఇంత ముందుకి పైన ఏమైనా ప్రూవ్ చేసాము, మరి ఏమైనా ప్రూవ్ చేసాం, ఏబి బై పిక్యూ అంటే ఈ కోణాన్ని కలిగిన భుజం ఇది, ఈ కోణం అంటే ఏబి బై పిక్యూ ఇజ్ ఈక్వల్ ఇంకొక భుజము బీడీ బై క్యూఎస్ అయింది. అంటే ఏబి బై పిక్యూ ఇజ్ ఈక్వల్ బీడీ బై క్యూఎస్. అంటే ఇది ఏమవుతుంది, కోణము మరి ఈ కోణాన్ని కలిగిన రెండు భుజాలు, ఈ కోణము మరి ఈ కోణాన్ని కలిగిన రెండు భుజాలు ఒకే నిష్పత్తిలో ఉన్నాయి. అంటే దీని ఏమని చెప్పొచ్చు, భూ సర్వపగత నియమం ప్రకారం. అంటే త్రిభుజం ఏబిడి సిమిలర్ టు త్రిభుజం పిక్యూఎస్ అని అవుతుంది. త్రిభుజం ఈ రెండు ఏబిడి అనే త్రిభుజము త్రిభుజం పిక్యూఎస్ అనే త్రిభుజము ఏమవుతాయి, సిమిలర్ అవుతాయి, సరూపకాలు అవుతాయి. మొత్తానికి మనం ఏం చేసాము, ఫస్ట్ త్రిభుజం ఏబిసి సిమిలర్ టు త్రిభుజం పిక్యూఆర్ అని తీసుకొని దాని నుంచి మనం త్రిభుజం ఏబిడి సిమిలర్ టు త్రిభుజం పిక్యూఎస్ అని నిరూపించాం. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేద్దాము, ఈ రెండు సిమిలర్ కాబట్టి దీని నుంచి మనం ఏం రాయొచ్చు, త్రిభుజం ఏబిడి మళ్ళీ ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఏబిడి సిమిలర్ టు త్రిభుజం పిక్యూఎస్ కాబట్టి వీటి నుంచి మనం ఏమని రాసుకోవచ్చు అంటే ఏబి బై పిక్యూ ఇజ్ ఈక్వల్ అనురూప భుజాల నిష్పత్తులు సమానం కదా. ఏబి బై పిక్యూ ఇజ్ ఈక్వల్ నేను ఏ భుజాలు తీసుకుంటున్నా అంటే ఏడి బై పిఎస్ అని తీసుకుంటున్నా. ఏడి బై పిఎస్ అంటే ఏబికి అనురూప భుజం పిక్యూ ఏబిడిలో, మళ్ళీ ఏడికి ఇక్కడ పిక్యూఎస్ లో అనురూప భుజం పిఎస్. ఈ రెండు భుజాలు అనురూప భుజాల నిష్పత్తులు సమానమని తీసుకుంటున్నా. ఇప్పుడు దీని నుంచి నేను ఏం రాస్తున్నా అంటే ఏబి బై పిక్యూ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏడి బై
ఏడి బై పిఎస్ హోల్ స్క్వేర్ అని రాస్తున్నా. ఎందుకు? అనురూప భుజాలు ఒకే నిష్పత్తిలో ఉంటే అనురూప భుజాల వర్గాలు కూడా ఒకే నిష్పత్తిలో ఉంటాయి కదా. అందుకనే ఏబి బై పీక్యూ ఈజ్ ఈక్వల్ ఏడి బై పిఎస్ ని ఏబి బై పీక్యూ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏడి బై పిఎస్ హోల్ స్క్వేర్, ఇవి కూడా ఒకే నిష్పత్తిలో ఉంటాయి. ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం తీసుకుంటానంటే మళ్ళీ ఈ త్రిభుజం ఏబిసి సిమిలర్ టు త్రిభుజం పీక్యూఆర్ కదా, మళ్ళీ దాన్ని ఒకసారి తీసుకుందాం మనం. ఏబిసి సిమిలర్ టు త్రిభుజం పీక్యూఆర్, ఇది ఏంటిది? ఈ రెండు త్రిభుజాలు స్వరూపాలని ఇవ్వబడింది కాబట్టి ఈ రెండు త్రిభుజాలు ఏబిసి పీక్యూఆర్ అని మనం తీసుకున్నాం. అంటే మన సిద్ధాంతం 8.6 ఏం చెప్తుంది? త్రిభుజం ఏబిసి వైశాల్యము త్రిభుజం పీక్యూఆర్ వైశాల్యం ఏంటిది? రెండు సమరూప త్రిభుజాల వైశాల్యాల నిష్పత్తి వాటి అనురూప భుజాల నిష్పత్తుల వర్గానికి సమానం కదా. ఇప్పుడు నేను ఈ త్రిభుజం ఏబిసి వైశాల్య నిష్పత్తి త్రిభుజం పీక్యూఆర్ వైశాల్య నిష్పత్తి అనేది ఏబిసి వైశాల్యము మన త్రిభుజం పీక్యూఆర్ వైశాల్యం ఈజ్ ఈక్వల్ ఏమని రాస్తున్నా అంటే ఏబి బై పీక్యూ అనురూప భుజాలు ఏబి బై పీక్యూ అనురూప భుజాల వర్గాల నిష్పత్తికి సమానం. ఓకేనా? ఇది అయిపోయింది. ఇప్పుడు ఒక్కసారి ఇది ఏంటిది? మనం సిద్ధాంతం 8.6 ద్వారా రాసాం, కానీ మన పైన ఏముంది? ఇది మనము ఒక్కసారి ఏం అనుకోలేదు కాబట్టి దీన్ని 1 అనుకుందాం. 1 ద్వారా ఏమైతుంది చెప్పండి? మనకు కావాల్సిన మనం నిరూపించాల్సిన విషయం వచ్చింది చూడండి. త్రిభుజం ఏబిసి వైశాల్యము త్రిభుజం పీక్యూఆర్ వైశాల్యాల నిష్పత్తి ఈజ్ ఈక్వల్ ఏబి బై పీక్యూ హోల్ స్క్వేర్. మరి ఏబి బై పీక్యూ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏడి బై పిఎస్ హోల్ స్క్వేర్ కదా. అంటే ఇది దీనికి సమానమైంది, ఇది దీనికి సమానమైంది. అంటే అప్పుడు ఇది ఈజ్ ఈక్వల్ ఇది, రెండు కూడా ఒకే నిష్పత్తిలో ఉంటాయి కదా. చూడండి, వర్గానికి సమానం అని చూపుకుంటుంది కదా. అంటే ఇది సమానము. 1 ఇది 2 అనుకుందాం. 2 అనుకుంటే 1, 2ల నుండి 1 మరియు 2ల నుండి ఏమని రాయొచ్చు? 1, 2ల నుండి త్రిభుజం ఏబిసి వైశాల్యము బై త్రిభుజము పీక్యూఆర్ వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు? ఇది దీనికి సమానమైంది, ఇది మళ్ళీ దీనికి సమానమైంది కాబట్టి ఈ రెండు సమానము. అంటే ఇవి ఏంటివి? ఇవి ఏడి కామా పిఎస్ ఏంటివి? మధ్యగత రేఖలు కాదు. అంటే మనకు చూడండి, రెండు స్వరూప త్రిభుజాల వైశాల్యాల నిష్పత్తి అంటే ఏబిసి త్రిభుజం పీక్యూఆర్ స్వరూప త్రిభుజాలు. అంటే వీటి యొక్క వైశాల్యాల నిష్పత్తి ఏమైంది? ఏడి పిఎస్. ఏడి అనేది మధ్యగత రేఖ, పిఎస్ అనేది మధ్యగత రేఖ. అంటే వాటి అనురూప మధ్యగతాల నిష్పత్తి వర్గానికి సమానమైంది కాబట్టి మనము నిరూపించడం జరిగింది. ఇది ఇక్కడ మనం ఏం చేసామంటే మనం ఓవరాల్ గా ఒకసారి చూసుకున్నట్లయితే ఫస్ట్ రెండు స్వరూప త్రిభుజాల వైశాల్యాల నిష్పత్తి వాటి అనురూప మధ్యగతాల నిష్పత్తి వర్గానికి సమానమని చూపండి అన్నాడు. అన్నప్పుడు మనం రెండు త్రిభుజాలు తీసుకున్నాం. అవి స్వరూపాలు ఏంటివి? త్రిభుజం ఏబిసి త్రిభుజం పీక్యూఆర్లు స్వరూప త్రిభుజాలు అని తీసుకుని వాటి స్వరూప త్రిభుజాలని ఇవ్వబడిందని రాసినాం. తర్వాత దాన్ని త్రిభుజం ఏబిసి సిమిలర్ టు త్రిభుజం పీక్యూఆర్. ఇప్పుడు ఇక మధ్యగత రేఖలు తీసుకోవాలి కదా. అంటే బీసీ భుజం మీదకి డి అనే మధ్య బిందువు అనుకుంటే ఏడి మధ్యగత రేఖ అవుతుంది. క్యూఆర్ మీదకి ఎస్ అనే మధ్య బిందువు అనుకుంటే పిఎస్ అనేది మధ్యగత రేఖ అవుతుంది. కాబట్టి బీసీ ఈజ్ ఈక్వల్ బీడీ ప్లస్ డిసి, డి మధ్య బిందువు అయినప్పుడు బీడీ ఈజ్ ఈక్వల్ డిసి ఇది రాసినాము. తర్వాత బీసీ ఈజ్ ఈక్వల్ బీడీ ప్లస్ డిసి రాసి బీడీ ఈజ్ ఈక్వల్ టు డిసి ఈజ్ ఈక్వల్ బీడీ రాసినాం. బీడీ ప్లస్ బీడీ ఏమవుతుంది? 2BD అవుతుంది. ఒకవేళ బీడీ ప్లస్ డిసి రాసినాం అనుకోండి, డిసి ప్లస్ డిసి 2DC అవుతుంది. మన ఇష్టం, మనం ఏదైనా రాసుకోవచ్చు. మరి ఒకవేళ త్రిభుజం పీక్యూఆర్ లో క్యూఆర్ మధ్య బిందువు ఎస్ అనుకుంటున్నా. ఎస్ అనుకుంటే పిఎస్ ఏమవుతుంది? మధ్యగత రేఖ అవుతుంది. మధ్యగత రేఖ దేనికి? క్యూఆర్ భుజానికి. అప్పుడు క్యూఎస్ ఈజ్ ఈక్వల్ ఎస్ఆర్ అని రాసుకోవచ్చు. క్యూఆర్ ఈజ్ ఈక్వల్ క్యూఎస్ ప్లస్ ఎస్ఆర్. అప్పుడు ఎస్ఆర్ ప్లస్ క్యూఎస్ రాసి ఈ రెండు సమానం కాబట్టి ఎస్ఆర్ ప్లస్ క్యూఎస్ అయినా తీసుకోవచ్చు. క్యూఎస్ ప్లస్ ఎస్ఆర్ రాస్తున్నాం అనుకోండి, క్యూఎస్ ప్లస్ ఎస్ఆర్ రాస్తే క్యూఎస్ఆర్ వస్తుంది. ఒకవేళ ఎస్ఆర్ ప్లస్ క్యూఎస్ తీసుకుని 2 × QS అంటే క్యూఆర్ ఈజ్ ఈక్వల్ 2 × QS అని ఇలా రాసుకోవచ్చు. ఇప్పుడు మనం నిరూపించాల్సింది ఏంటి? త్రిభుజం ఏబిసి వైశాల్యము త్రిభుజం పీక్యూఆర్ వైశాల్యాల నిష్పత్తి కాబట్టి ఏడి బై పిఎస్ అంటే అనురూప మధ్యగతాల నిష్పత్తి వర్గానికి సమానం కాబట్టి ఇది నిరూపించడం కోసము మన సమస్య ఏమి ఇవ్వబడింది? రెండు త్రిభుజాల స్వరూపాలు కాబట్టి ఆ స్వరూపాలను త్రిభుజాలను తీసుకున్నాము. వాటి అనురూప భుజాల నిష్పత్తులు సమానం కాబట్టి ఈ మూడింటి రాసుకున్నాం. తర్వాత ఈ రెండింటి మనకి ఏమైతే అవసరం అవి తీసుకున్నాం. ఏబి బై పీక్యూ ఈజ్ ఈక్వల్ బీసీ బై క్యూఆర్ అన్నాము. బీసీ ప్లేస్ లో ఏం రాసినాము? 2 × BD అన్నాము. క్యూఆర్ ప్లేస్ లో ఏం రాసినాము? 2 × QS అన్నాము. 2 క్యాన్సల్.
అయితే ఏబీ బై బీక్యూ ఈజ్ ఈక్వల్ ఏబీ బై పీక్యూ ఈజ్ ఈక్వల్ టు బీడీ బై క్యూఎస్ అయింది. త్రిభుజం ఏబిడిలో ఈ భుజము అనురూప భుజాలు నిష్పత్తి సమానమైంది, మరి ఈ కోణము సమానం. ఎందుకు ఇది లెక్కలో ఇవ్వబడింది అంటే త్రిభుజం ఏబీసీ సిమిలర్ టు త్రిభుజం పీక్యూ అన్నప్పుడు ఈ అనురూప కోణాలు సమానం కాబట్టి బి యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ యాంగిల్ క్యూ. ఈ బిని కలిగి ఉన్న భుజాలు ఒక నిష్పత్తిలో ఉన్నాయి. ఈ రెండు ఈ భుజము ఇది బై ఇది ఈజ్ ఈక్వల్ బీడీ బై క్యూఎస్ సమానము ఏంటి కాబట్టి మనం ఏమని రాసినాము త్రిభుజం ఏబిడి సిమిలర్ టు త్రిభుజం పీక్యూఎస్ అని రాసుకున్నాము. తర్వాత మళ్ళీ దీని సిమిలర్ కాబట్టి త్రిభుజం ఏబిడి సిమిలర్ టు త్రిభుజం పీక్యూఎస్ అన్నప్పుడు మనకు ఏదైతే అవసరమో అది రాసుకుందాం. ఏబి బై పీక్యూ ఈజ్ ఈక్వల్ ఇప్పుడు ఈ ఏడి బై పిఎస్ అని రాసుకోవచ్చు కదా. అంటే ఈ మూడు భుజాల నిష్పత్తి అనురూప భుజాల నిష్పత్తులు సమానం అన్నప్పుడు ఇప్పుడు ఈ రెండు అనురూప భుజాల నిష్పత్తి సమానం తీసుకుంటున్నాం. ఏబికి అనురూప భుజం నిష్పత్తి పీక్యూ, ఏడికి అనురూప భుజము ఏమవుతుంది పిఎస్, వాటి యొక్క నిష్పత్తులు సమానం తీసుకుంటున్నా. ఇప్పుడు అనురూప భుజాల నిష్పత్తులు సమానమైనప్పుడు అనురూప భుజాల యొక్క వర్గాలు ఏమైతాయి, వర్గాల నిష్పత్తి కూడా సమానంగా ఉంటుంది. ఇదేంటి పిఎస్ పిఎస్ అంటే దీన్ని స్క్వేర్ చేసినా కూడా అవి ఒకే నిష్పత్తులు ఉంటాయి. ఇప్పుడు త్రిభుజం ఏబీసీ సిమిలర్ టు త్రిభుజం పీక్యూఆర్ కాబట్టి సిద్ధాంతం 8.6 ద్వారా ఏం రాసినాం త్రిభుజం ఏబీసీ రెండు సరూప త్రిభుజాల వైశాల్య నిష్పత్తి దేనికి సమానం, వాటి అనురూప భుజాల వర్గాల అనురూప భుజాల నిష్పత్తి యొక్క వర్గానికి సమానము. అంటే త్రిభుజం ఏబీసీ వైశాల్యం త్రిభుజం పీక్యూఆర్ వైశాల్యంలో ఏబీకి అనురూప భుజం ఇందులో పీక్యూ కాబట్టి వీటి భుజాల నిష్పత్తుల యొక్క వర్గానికి సమానం తీసుకున్నాం. ఇక్కడ 1, 2 ఒకసారి గమనించినట్లయితే ఏబీ బై పీక్యూ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు త్రిభుజం ఏబీసీ వైశాల్యం ఈజ్ ఈక్వల్ త్రిభుజం పీక్యూఆర్ వైశాల్యం ఈజ్ ఈక్వల్ ఏబీ బై పీక్యూ స్క్వేర్. ఇక్కడ ఏబీ బై పీక్యూ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఏబీ బై పీక్యూ స్క్వేర్ ఉంది కాబట్టి ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్ ఈ వాల్యూ కాబట్టి త్రిభుజం ఏబీసీ వైశాల్యం బై త్రిభుజం పీక్యూఆర్ వైశాల్యం ఈజ్ ఈక్వల్ ఏడీ బై పిఎస్ హోల్ స్క్వేర్. ఏడివి రెండు సరూప త్రిభుజాలు, ఇవి మధ్యగత రేఖలు. అంటే రెండు సరూప త్రిభుజాల వైశాల్యాల నిష్పత్తి అనేది వాటి అనురూప మధ్యగతాల నిష్పత్తి వర్గానికి సమానము అని చూపడం జరిగింది. ఇదే విధంగా మనము మూడవ సమస్యలో ఉన్న అంశాన్ని మళ్ళీ ఒకసారి చూద్దాం. ఏంటి రెండు సరూప త్రిభుజాల వైశాల్యాల నిష్పత్తి వాటి అనురూప మధ్యగతాల నిష్పత్తి వర్గానికి సమానము అని చూపండి అన్నాడు. అంటే మనం ఏమైనా నేర్చుకుంటాం ఇప్పుడు రెండు సరూప త్రిభుజాల వైశాల్యాల నిష్పత్తి వాటి అనురూప మధ్యగతాల నిష్పత్తి వర్గానికి సమానము అని మనం ఉపయోగించుకోవాలి. ఇప్పుడు అదే విధంగా మనం ఏమని నిరూపించవచ్చు అంటే రెండు సరూప త్రిభుజాల వైశాల్యాల నిష్పత్తి వాటి అనురూప మధ్యగతాల బదులు అనురూప లంబాల నిష్పత్తి వర్గానికి సమానం అని కూడా చూపవచ్చు. దాన్ని మనం ఏం తీసుకోవచ్చు రెండు సరూప త్రిభుజాల వైశాల్యాల నిష్పత్తి వాటి అనురూప లంబాల నిష్పత్తి వర్గానికి సమానం అని తీసుకోవచ్చు ఇంకొక స్టేట్మెంట్ లాగా. నెక్స్ట్ ఇంకేం తీసుకోవచ్చు రెండు సరూప త్రిభుజాల వైశాల్యాల నిష్పత్తి వాటి అనురూప కోణ సమద్విఖండన నిష్పత్తి వర్గానికి కోణ సమద్విఖండన రేఖల కోణ సమద్విఖండన నిష్పత్తి వర్గానికి సమానం అని కూడా చూపవచ్చు. ఇక్కడ మనం ఏంటి సిద్ధాంతం 8.6 ద్వారా మనం ఏమేం చెప్తున్నాము రెండు సరూప త్రిభుజాల వైశాల్యాల నిష్పత్తి వాటి అనురూప మధ్యగతాల నిష్పత్తి వర్గానికి సమానం అని నిరూపించడం. అదే విధంగా రెండు సరూప త్రిభుజాల వైశాల్యాల నిష్పత్తి వాటి అనురూప లంబాల నిష్పత్తి వర్గానికి సమానమని చూపించవచ్చు. తర్వాత రెండు సరూప త్రిభుజాల వైశాల్యాల నిష్పత్తి వాటి అనురూప కోణ సమద్విఖండన రేఖల నిష్పత్తి వర్గానికి సమానమని కూడా చూపించవచ్చు. ఇప్పుడు నాలుగో సమస్యని చూద్దాం. ఏంటి నాలుగో సమస్య త్రిభుజం ఏబిసి సిమిలర్ టు త్రిభుజం డిఎఫ్. రెండు త్రిభుజాలు సిమిలర్ అని ఇచ్చాడు. బీసీ ఈజ్ ఈక్వల్ 3 సెంటీమీటర్లు, ఈఎఫ్ ఈజ్ ఈక్వల్ 4 సెంటీమీటర్లు మరియు త్రిభుజం ఏబిసి వైశాల్యం ఈజ్ ఈక్వల్ 54 చదరపు సెంటీమీటర్లు అయినా త్రిభుజం డిఎఫ్ వైశాల్యమును కనుగొనము. అంటే ఇక్కడ ఏంటి బీసీ త్రిభుజం ఏబిసి సిమిలర్ టు డిఎఫ్, బీసీకి అనురూప భుజము ఈఎఫ్, ఇందులో ఈఎఫ్ కాబట్టి అనురూప భుజాలు ఇచ్చిండు మరి ఒక త్రిభుజ వైశాల్యం ఇచ్చిండు. అంటే ఇది మన సిద్ధాంతం 8.6 ఏం చెప్తుంది రెండు సరూప త్రిభుజాల వైశాల్యాల నిష్పత్తి వాటి అనురూప భుజాల నిష్పత్తి వర్గానికి సమానము కదా. అంటే మనం ఇచ్చిన దీనికి మనము ఫిగర్ డ్రా చేసినట్లయితే త్రిభుజం ఇది ఏబిసి నెక్స్ట్ డిఎఫ్ అనే త్రిభుజాన్ని తీసుకున్నట్లయితే డిఈఎఫ్ ఇందులో ఏమేమి ఇచ్చాడు బీసీ అంటే 3 సెంటీమీటర్లు, ఈఎఫ్
ఈఎఫ్ 4 సెంటీమీటర్లు. అంతేనా? ఇప్పుడు మనము త్రిభుజం డిఎఫ్ వైశాల్యము కనుక్కోవాలి సిద్ధాంతం 8.6 ద్వారా. ఏంటి ఏమి ఇవ్వబడింది? సాధన అని రాసుకుందాం. ఏమి ఇవ్వబడిందో రాసుకుందాం. త్రిభుజం ఏబిసి ఈ సిమిలర్ టు త్రిభుజం డిఎఫ్ అని ఇవ్వబడింది. ఇంకా బీసీ, త్రిభుజం ఏబిసిలో బీసీ భుజం పొడవు ఎంత ఇచ్చుడు? 3 సెంటీమీటర్లు. తర్వాత నెక్స్ట్ ఈఎఫ్ 4 సెంటీమీటర్లు. తర్వాత త్రిభుజం ఏబిసి వైశాల్యము ఎంత అన్నాడు? 54 చదరపు సెంటీమీటర్లు. ఏంటి ఇప్పుడు త్రిభుజం డిఎఫ్ ఏం కనుక్కోవాలి? త్రిభుజం డిఎఫ్ వైశాల్యము ఈజ్ ఈక్వల్ క్వశ్చన్ మార్క్. మనకు ఏంటి నేనేం తీసుకుంటున్నా? సిద్ధాంతం 8.6 మనం నేర్చుకున్నాము. 2 సరూప త్రిభుజాల వైశాల్యాల నిష్పత్తి వాటి అనురూప భుజాల నిష్పత్తి వర్గానికి సమానం. అదే రాద్దాం. ఏంటి ఇక్కడ త్రిభుజం ఏబిసి వైశాల్యము బై నిష్పత్తి అంటే త్రిభుజం డిఎఫ్ వైశాల్యం నిష్పత్తి, 2 త్రిభుజాల వైశాల్య నిష్పత్తి అనేది ఏదైనా ఇందులో అనురూప భుజం బీసీకి అనురూప భుజం, ఈ త్రిభుజంలో బీసీకి ఈ త్రిభుజంలో ఈఎఫ్ అనేది అనురూప భుజం అవుతుంది. అంటే వీటి యొక్క నిష్పత్తి వర్గానికి సమానం అనమాట. అంటే వీటి నిష్పత్తుల వర్గానికి సమానము 3/4 హోల్ స్క్వేర్. సిన్స్ ఏంటి 2 సరూప త్రిభుజాల రాయాలి. 2 సరూప త్రిభుజాల వైశాల్యాల నిష్పత్తి వాటి అనురూప భుజాల నిష్పత్తి వర్గానికి సమానం. అనురూప భుజాల నిష్పత్తి వర్గానికి సమానము. నిష్పత్తి వర్గానికి సమానము. నిష్పత్తి వర్గానికి సమానం. అది అందుకే ఇది తీసుకోవడం జరిగింది. ఇప్పుడు త్రిభుజం ఏబిసి వైశాల్యం ఏంది? ఇక్కడ దీనికన్నా ముందు 3/4 రాసే ముందు ఏమని రాద్దాం? ఇక్కడ 3/4 రాసుకునే బదులు బీసీ బై ఈఎఫ్. బీసీకి త్రిభుజం ఏబిసిలో ఒక భుజం బీసీ తీసుకున్నా, డిఎఫ్ లో దానికి అనురూప భుజం ఏమైతే ఈఎఫ్ హోల్ స్క్వేర్. అంతే కదా? ఏదైనా ఒక అనురూప భుజాల నిష్పత్తి వర్గానికి సమానంగా తీసుకున్నాం. ఇప్పుడు మనకు నెక్స్ట్ త్రిభుజం ఏబిసి వైశాల్యం ఇవ్వడం జరిగిందా? త్రిభుజం ఏబిసి వైశాల్యం 54 కాబట్టి ఇందులో రాదాం 54. మనకు త్రిభుజం డిఎఫ్ వైశాల్యం కనుక్కోవాలి. డిఎఫ్ వైశాల్యము ఈజ్ ఈక్వల్ బీసీ భుజం పొడవు ఎంత? 3 బై ఈఎఫ్ ఎంత? 4 హోల్ స్క్వేర్. ఇప్పుడు చూడండి మనకి ఏం కావాలి? త్రిభుజం డిఎఫ్ వైశాల్యం కావాలి. కాబట్టి దీన్ని ఏం చేద్దాం? ఇక 54 బై త్రిభుజం డిఎఫ్ వైశాల్యము ఇది ఏమవుతుంది? 3/4 ఇంటూ 3/4. 3/4 హోల్ స్క్వేర్ అంటే 3/4 ఇంటూ 3/4 అంటే దీన్ని ఏమని రాయొచ్చు? 3 3 జా 9/16. 9/16. ఇక్కడ ఏముంది? 54 బై త్రిభుజం డిఈఎఫ్ వైశాల్యము. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తున్నా? క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. ఇప్పుడు 54 ఇంటూ 16 ఈజ్ ఈక్వల్ టు త్రిభుజం డిఎఫ్ వైశాల్యము ఇంటూ ఇక్కడ 9. ఇప్పుడు దీని ఆర్హెచ్ఎస్ వాల్యూని ఎల్హెచ్ఎస్ రాసుకుందాం. త్రిభుజం డిఎఫ్ వైశాల్యము ఇంటూ 9 ఈజ్ ఈక్వల్ టు 54 ఇంటూ 16. 54 ఇంటూ 16. ఇప్పుడు త్రిభుజం డిఎఫ్ వైశాల్యం ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఉన్న ఈ 9 ఇక్కడ ఉన్న 9 ఏం చేద్దాం? ఈజ్ ఈక్వల్ అవుతుంది. ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కదా, ఇవతలకి వచ్చేస్తే డివైడ్ చేస్తుంది. 54 ఇంటూ 16 బై 9. 9 1 జా 9 6 జా అంటే త్రిభుజం డిఎఫ్ వైశాల్యం ఏమొచ్చింది?
డిఎఫ్ వైశాల్యము మనం కనుక్కోవాల్సింది ఇదే కదా. 6 × 16 అంటే 96 చదరపు సెంటీమీటర్లు. 96 చదరపు మీటర్లు, చదరపు సెంటీమీటర్లు. డిఎఫ్ వైశాల్యము 96 చదరపు సెంటీమీటర్లు. ఈ విధంగా మనం కనుక్కోవాలి. ఓకే, థ్యాంక్ యూ.